హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో కేరళలో ఎంబీబీఎస్ చదవాలి అనుకునేటువంటి స్టూడెంట్స్కి ఎంతవరకు అవకాశం ఉండవచ్చు దీనికి సంబంధించి ఈరోజు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకు కేరళలో ఎంబీబీఎస్ చదవాలి అనుకుంటారు స్టూడెంట్స్ అనేది ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి నీట్ యూజీ 2025 రిజల్ట్ అనౌన్స్ చేసిన తర్వాత స్టూడెంట్ యొక్క స్కోర్ని బేస్ చేసుకొని ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్, అలాగే స్టూడెంట్ ఏ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళైతే ఆ రాష్ట్రంలో కన్వీనర్ కోటా ద్వారా సీటు వచ్చే అవకాశాలుంటే అక్కడ జాయిన్ అవుతూ ఉంటారు. ఒకవేళ కన్వీనర్ కోటాలో కానీ సీటు వచ్చే అవకాశం తక్కువగా ఉంటే అలాంటి స్టూడెంట్స్ మేనేజ్మెంట్ కోటాలో కూడా జాయిన్ అయ్యేటువంటి అవకాశం ఉండొచ్చు. అయితే మన ఇండియాలో ఉన్నటువంటి అన్ని స్టేట్స్ని గమనించినట్లయితే కేవలము కేరళలో మాత్రమే సంవత్సరానికి 8 లక్షల రూపాయల చొప్పున మేనేజ్మెంట్ కోటాలో మనకి సెల్ఫ్ ఫైనాన్స్డ్ కాలేజెస్లో ఎంబీబీఎస్ కోర్సు అడ్మిషన్స్ ఇస్తూ ఉన్నారు. ఇది కూడా కేవలము నీట్ యూజీ 2025 ఎగ్జామ్ స్కోర్ని బేస్ చేసుకుని మాత్రమే. ఇక్కడ అంటే అన్ని స్టేట్స్ కంటే కూడా మేనేజ్మెంట్ కోటా ఫీజు చాలా తక్కువ కంపారిటివ్గా. ఇది కూడా అన్ని కాలేజెస్కి ఒకటే ఫీజు ఉండదు. సుమారుగా 6,80,000 నుండి 8 లక్షల వరకు ఉంటుంది. ఒక్కొక్క కాలేజీకి ఒక్కొక్క రేంజ్లో ఉంటుంది. అంటే అప్రాక్సిమేట్గా చెప్తున్నాను, 8 lakhs అనుకుందాం సంవత్సరానికి. కాబట్టి ఇండియాలో ఉన్నటువంటి స్టూడెంట్స్ చాలా మంది కూడా అంటే ఏ రాష్ట్రం వాళ్ళైతే వాళ్ళ సొంత రాష్ట్రంలో సీటు వచ్చే అవకాశాలు కన్వీనర్ కోటాలో ఉండవో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా కేరళకి అప్లై చేస్తూ ఉంటారు. అందుకనే కేరళ కౌన్సిలింగ్ లో చూస్తే పార్టిసిపెంట్స్ చాలా ఎక్కువ మంది ఉంటారు. అంటే కేరళ రాష్ట్రం వాళ్ళు ఉంటారు, అలాగే ఇండియాలో ఉన్నటువంటి మిగతా రాష్ట్రాల స్టూడెంట్స్ అందరూ కూడా అంటే కన్వీనర్ కోటా సీట్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా అప్లై చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ నీట్ యూజీ స్కోర్ వచ్చే ముందుగానే కేరళ వాళ్ళు అలాగే వీళ్లతో పాటు కర్ణాటక వాళ్ళు కూడా కౌన్సిలింగ్ నోటిఫికేషన్స్ ముందుగానే రిలీజ్ చేశారు. ఎందుకు అంటే రిజిస్ట్రేషన్స్ ఎక్కువగా వస్తాయి కాబట్టి రిజిస్ట్రేషన్ ఫీ కూడా వాళ్ళకి ఎక్కువ వస్తుంది అనే ఉద్దేశంతో నీట్ ఎగ్జామ్ అప్లికేషన్ ఫిల్ చేయక ముందే అప్లికేషన్ ప్రాసెస్ కూడా కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్. అయితే కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు మిగతా స్టూడెంట్స్ కి. ఈ నీట్ యూజీ 2025 రిజల్ట్ అనౌన్స్ చేసిన తర్వాత మాక్సిమం ఒక వారం రోజుల్లో మీకు మరలా నోటిఫికేషన్ని రిలీజ్ చేస్తారు. ఆ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత మాక్సిమం ఒక 5 to 7 days మాత్రమే ఇస్తారు అప్లై చేసుకోవడానికి. సో ఇప్పటి వరకు ఎవరైతే అప్లై చేసుకోలేదో, మాకు తెలియదండి మేము చేసుకోలేదు అని భావిస్తూ ఉన్నారో వాళ్ళు కేరళలో ఎంబీబీఎస్ సీట్ అడ్మిషన్ కోసం మేనేజ్మెంట్ కోటా కోసం మీరు అప్లై చేసుకునే అవకాశం ఉంది. వాళ్ళు అప్లై చేసుకోండి. అయితే అసలు ఈ అప్లై చేసుకునే ముందు మనకి ఎంత స్కోర్ వస్తుంది, మనం ఎందుకు అప్లై చేసుకోవాలి అనుకుంటున్నాము, మనం చేసుకుంటే ఎంతవరకు అవకాశం ఉండొచ్చు, ఇది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకుంటే మంచిది అనే ఉద్దేశంతో నేను ఈ రోజు ఈ వీడియోని ఇవ్వడం జరుగుతుంది. దీని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే ఫస్ట్ మీరు 2024 కౌన్సిలింగ్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఆ కౌన్సిలింగ్లో ఎంబీబీఎస్ సీట్ అడ్మిషన్కి ఎవరైతే ఈ మేనేజ్మెంట్ కోటా ద్వారా కేరళ వాళ్ళు కాకుండా బయట రాష్ట్రాల నుండి సెల్ఫ్ ఫైనాన్స్డ్ కాలేజెస్కి నాన్ కేరళైట్ 2 కేటగిరీలో పార్టిసిపేట్ చేస్తున్నారో ఆ స్టూడెంట్స్ యొక్క కట్ ఆఫ్ ఆల్ ఇండియా ర్యాంక్ అండ్ స్కోర్ ని ఈ రోజు ఈ వీడియోలో మీకు ప్రొవైడ్ చేస్తూ ఉన్నాను. దాన్ని చూపించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పుడు మీరు అప్లై చేస్తే ఉపయోగం ఉంటుందా లేదనేది ఆలోచించుకోండి. ఈ కేరళ ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ అప్లికేషన్ ఫీ వచ్చేసి కేవలము 625 రూపాయల వరకు ఉంటుంది సుమారుగా. సో ఈ 625 రూపాయలు అనేది తక్కువ అమౌంటే. అందుకని చాలా మంది స్టూడెంట్స్ కూడా జనరల్గా అప్లై చేస్తూ ఉంటారు. ఇక్కడ మీరు గమనిస్తే 2024లో నాన్ కేరళైట్ 2 కేటగిరీ క్రింద ఎవరైతే నాన్ కేరళైట్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా నాన్ కేరళైట్ 2 కేటగిరీ క్రింద వస్తారు. వీళ్ళకు వచ్చినటువంటి ఆల్ ఇండియా ర్యాంక్ స్కోరు కాలేజ్ వైజ్ గా ఇచ్చాను. ఇక్కడ టోటల్ గా మనకి సెల్ఫ్ ఫైనాన్స్డ్ కాలేజెస్ 20 కాలేజెస్ ఉంటాయి. అంటే ఎవరైతే NK2 కేటగిరీలో పార్టిసిపేట్ చేస్తున్నారో వీళ్ళు కేవలము వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఈ 20 కాలేజెస్కి మాత్రమే వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారు. వీటిని సెల్ఫ్ ఫైనాన్స్డ్ కాలేజెస్ అంటారు. ఇక్కడ ఫీజు సుమారుగా 6,90,000 నుండి 8 లక్షల వరకు ఉంటుంది. ఒక్కొక్క కాలేజీ ఒక్కొక్క ఫీజుని మెయింటైన్ చేస్తూ ఉంటారు. అంతేకాదు ఇంకొక విషయం ఏంటంటే కేరళలో మీకు ఈ సెల్ఫ్ ఫైనాన్స్డ్ కాలేజెస్లో అంటే ఎవ్రీ ఇయర్ కూడా ఒక 5% లేదా 7% వరకు మేము ఫీజుని రేజ్ చేస్తాము, పెంచుతాము అని వాళ్ళు ముందుగానే ఇన్స్ట్రక్షన్స్లో కూడా ఇస్తారు. కాబట్టి స్టూడెంట్స్ జాయిన్ అయ్యేటప్పుడే ఇన్స్ట్రక్షన్స్ని జాగ్రత్తగా చదువుకొని మీరు పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. అయితే
ఇక్కడ నేను ఇచ్చినటువంటి ఈ లిస్ట్ ఆఫ్ కాలేజెస్ కి అంటే లాస్ట్ ఇయర్ అప్ టు ఫేజ్ 3, అంటే ఫేజ్ 3 అంటే మాపప్ రౌండ్ వరకు తీసుకున్నటువంటి డేటాని ఇచ్చాను. దీని తర్వాత ఇంకా సీట్స్ అంటే ఫిల్ అయినాయి, కానీ ఇంతకంటే తక్కువ ర్యాంకర్స్ ఈ కాలేజెస్ లో జాయిన్ అవ్వడం జరిగింది. అందుకని మాక్సిమం ర్యాంక్ ఎంత వరకు వచ్చిందో ఆ స్టూడెంట్ యొక్క లిస్టే నేను ఇచ్చాను. స్కోర్ అయితే లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం చూస్తే మనకి అంటే చాలా వేరియేషన్ కనిపిస్తుంది. కాబట్టి ఈ స్కోర్ గురించి మీరు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ అంటే మాక్సిమం మనకి ఈ సెల్ఫ్ ఫైనాన్స్డ్ కాలేజెస్ లో 72,724 ర్యాంకర్ వరకు మాత్రమే సీట్ వచ్చింది అని అర్థం చేసుకోవాలి. అంతకంటే తక్కువ ర్యాంక్ ఉండాలే కానీ అంతకంటే ఎక్కువ ర్యాంకులకి సీట్ రాలేదు. అంటే సుమారుగా ఈ సంవత్సరం కూడా ఇదే రేంజ్ వరకు వెళ్ళొచ్చు. మాక్సిమం 80,000 లేదా 85,000 వరకు వెళ్ళొచ్చేమో. అంటే బిలో 1 lakh వరకు మాత్రమే ఇక్కడ సీట్ వచ్చే అవకాశాలు ఉంటాయి అని గ్రహించండి. అయితే ఇక్కడ మీరు మరి అసలు ఏ కేటగిరీలో మనకి సీట్ అలాట్ చేస్తారు అనేది అలాట్మెంట్ లిస్ట్ లో ఎలా చూసుకోవాలి అని చాలా మందికి డౌట్. మనకి డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయండి అక్కడ. అంటే కేటగిరీ కోడ్ ఇస్తారు, దానిలో ఏఎం. ఏఎం అంటే ఆల్ ఇండియా మెరిట్ కోటా అని అర్థం. అలాట్మెంట్ లిస్ట్ లో ఉన్నటువంటి ఏఎం కేటగిరీలో ఉన్న రిజల్ట్ అని మాత్రమే మనం చూసుకోవాలి. మిగతా కేటగిరీస్ అన్నీ కూడా నాన్ కేరళైట్ 1 లేదా కేరళైట్స్ స్టూడెంట్స్ కి మాత్రమే వర్తించినటువంటి కేటగిరీస్. సో ఇప్పుడు మీరు నిర్ణయించుకోండి, మీకు సుమారుగా ఎంత స్కోర్ వస్తే ఇప్పుడు నీట్ యూజీ 2025 ఎగ్జామినేషన్లో మీరు ఇక్కడ కేరళకి అప్లై చేసుకుంటే సీట్ వచ్చే అవకాశాలు ఉండొచ్చు. దాన్ని బట్టి మీరు అసలు ఇక్కడ రాకపోతే ఏం చేయాలి అనేది కూడా మీరు ఆల్టర్నేటివ్గా కూడా ఆలోచించుకోవాలి. అంటే 300 మార్కులు వచ్చిన వాళ్ళు కూడా కేరళలో ఎంబీబీఎస్ వస్తుంది అని చెప్పేసి అక్కడ అప్లై చేయటము, లాస్ట్ రౌండ్ వరకు కూడా కూర్చోవటము, లాంగ్ టర్మ్కి జాయిన్ చేసుకోకుండా లేక అదర్ కోర్సెస్కి ఏది కూడా ఆల్టర్నేటివ్గా చూసుకోకుండా ఇలా చేయటం జరుగుతుంది. కాబట్టి దయచేసి మీరు గ్రహించాల్సింది ఏంటంటే అసలు మనకి ఎంతవరకు సీటు వచ్చే అవకాశాలు ఉన్నాయి గత అంటే సంవత్సరాల్లో వచ్చినటువంటి కట్ ఆఫ్స్ని బేస్ చేసుకొని దాన్ని బట్టి మీరు వెయిట్ చేయండి. అప్లై చేసుకోవద్దు అని నేను చెప్పను, కానీ లాస్ట్ రౌండ్ వరకు వెయిట్ చేస్తే ఏమైనా ఉపయోగం ఉంటుందా లేదనేది ముందుగానే కొంత అవేర్నెస్ ఉండాలి. కాబట్టి నేను ఈ రోజు ఈ డేటాని ఇచ్చాను. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, అసలు 21,000 వస్తే వీళ్ళకి ఆల్ ఇండియా కోటాలో సీట్ వచ్చింది కదండి, లేదా వాళ్ళ స్టేట్ కోటాలో ఫ్రీ సీట్ కూడా వస్తుంది కదా అని కూడా మీకు డౌట్ రావచ్చు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే సపోజ్ మీరు తమిళనాడు తీసుకున్నారు అనుకోండి, తమిళనాడులో ఆల్మోస్ట్ ఆల్ ఇండియా కోటాలో ఎలాగైతే కట్ ఆఫ్ ఉంటుందో అదే కట్ ఆఫ్ మెయింటైన్ అయింది. అంటే సుమారుగా 650+ వస్తేనే తమిళనాడులో సీట్ వచ్చింది లాస్ట్ ఇయర్. ఈ 650+ వస్తే సీట్ వచ్చింది అంటే అంటే లీస్ట్ స్కోరర్స్, ఈ స్కోర్ వచ్చినటువంటి స్టూడెంట్స్ వీళ్ళకి లీస్ట్ ప్రయారిటీ కాలేజెస్ లో ఎక్కడో వాళ్ళ ఊరికి దూరంగా వచ్చే అవకాశాలు ఉండొచ్చు, అంత మంచి కాలేజెస్ రాకపోవచ్చు. అంతేకాకుండా తమిళనాడులో అంటే ఫ్రీ సీట్ వచ్చినటువంటి స్టూడెంట్స్ కూడా సంవత్సరానికి సుమారుగా 4 లక్షల వరకు ఫీజు కట్టాలి అని నేను విన్నాను, అంటే కన్వీనర్ కోటా కూడా. కాబట్టి కన్వీనర్ కోటాలో 4 లక్షలు కట్టి ఎక్కడో అంటే చిన్న కాలేజీలో జాయిన్ అయ్యే కంటే ఇక్కడ కొంచెం బెటర్ కాలేజీలో 8 లక్షలకి, లేదా ఒకవేళ ఈ కాలేజీ ఫీజు కానీ 6,90,000 అయితే ఇక్కడ జాయిన్ అవడం బెటర్ కదా అని ఆలోచించి జాయిన్ అయ్యి ఉండొచ్చు. అది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు. సో అంటే మన ఆంధ్ర తెలంగాణ అలాగే కాదు, మొత్తం ఇండియాలో ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ జాయిన్ అయ్యారు. కాబట్టి వాళ్ళ సొంత రాష్ట్రంలో సీట్ వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయో దాన్ని బట్టి ఇక్కడ స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు. అంటే మీరు గమనించాల్సింది ఏంటంటే ఆల్మోస్ట్ మీకు ఇక్కడ అంటే 80,000 లోపే ఇక్కడ సీట్ వచ్చే అవకాశాలు ఉంటుంది ర్యాంకు. అప్లై చేసుకోవద్దు అని నేను చెప్పడం లేదు, కానీ ఇక్కడ వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. కాబట్టి మీరు ఆల్టర్నేటివ్గా కూడా ఆలోచించుకొని దాన్ని బట్టి డెసిషన్స్ తీసుకోండి. అర్థమైంది కదా? సో మీకు తప్పకుండా ఈ డేటా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఇంకా మీకు ఏదైనా ఈ నీట్ యూజీ కౌన్సిలింగ్కి సంబంధించి ఎటువంటి గైడెన్స్ కావాలి అన్నా, మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవాలి అన్నా, టెలిగ్రామ్ గ్రూప్ లింక్ నేను వీడియో క్రింద డిస్క్రిప్షన్లో ఇస్తూ ఉన్నాను. అలాగే కమెంట్ సెక్షన్లో కూడా నేను పిన్ చేస్తున్నాను. టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, అక్కడ మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోండి. అలాగే మీలో ఎవరికైనా పెయిడ్ కౌన్సిలింగ్ కావాలి అనుకున్నట్లయితే మీరు ఇక్కడిచ్చినటువంటి ఈ మొబైల్ నంబర్లో మీరు నన్ను కాంటాక్ట్ చేయండి. 6303235115. ఈ మొబైల్ నెంబర్కి మీరు ముందు వాట్సాప్ మెసేజ్ పెట్టండి, ఆ తర్వాత నేనే మీకు కాల్ బ్యాక్ చేసి మాట్లాడతాను. విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.